తీసేయాలి. మొత్తం పెడకాలంతా తాగిన వాళ్ళంతా ఇండ్లలో ముందు ఉంటారు. చిన్న ఏజ్ పిల్లలు ఉంటారు, ఈ దారి పట్టుకొని పోతారు. ఈడ ఇళ్ళలో ఉంటే ఎటో చూసి ఎటో మాట్లాడితే నీకు అంతమైన లేకుంటుంటే నీకు మూత్రం అయితే నువ్వు ఏడవస్తున్నావు. వివేకానంద కాలనీ మహిళలకు ఇబ్బంది అవుతుంది. తాగి ఎక్కడెక్కడో పోకుండా ఎవరింటికో కొట్టుకుంటా సో మనం సిద్దిపేట టౌన్ లోని నర్సాపూర్ చౌరస్తా దగ్గర ఉన్నాం. సో మన వెనకాల వీళ్ళంతా మహిళా లోకమంతా ఎక్కడికి వెళ్తున్నారంటే వైన్ షాప్ దగ్గరకు పోతున్నారు. సో ఇక్కడ నిత్యం ఈ రోడ్డు దగ్గరనే కాలనీస్ మధ్యలోనే వైన్ షాప్ ఉండడం వల్ల మహిళలంతా కూడా నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. ఆకతాయిల వల్ల ఈ మద్యం తాగే వాళ్ళ వల్ల ఇబ్బందులు పడుతున్నాం అని చెప్పేసి అయితే ఇక్కడ కాలనీ మహిళలందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ ఇష్టం వచ్చినట్టుగా బయటనే తాగడం, పర్మిట్ రూమ్లో తాగి మద్యం ఎక్కువై బయటకు రావడం, బీర్ సీసాలు ఎక్కడ పడితే అక్కడ మద్యం సీసాలు పగలగొట్టేయడం రోడ్ల మీద, ఇట్లా మహిళలకు భద్రత లేకుండా అయిపోయింది. అర్ధరాత్రి అపరాత్రి తేడా లేకుండా ఇక సాయంత్రం మొదలు పెడితే పొద్దు నుంచి సాయంత్రం దాకా కూడా ఇట్లాంటి పరిస్థితి నెలకొన్నానైతే కాలనీ మహిళలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ మద్యం తాగే వాళ్ళ వల్ల ఇబ్బందులకు గురవుతున్నాం మేము. నిత్యం గొడవలు, తాగి అక్కడే పడిపోవడం, ఇట్లా రకరకాలుగా అసలు కాలనీలో ఉండే పరిస్థితే లేదని చెప్పేసి కూడా ఇక్కడ కాలనీ మహిళలు కూడా అందరు చెప్తున్నటువంటి పరిస్థితి. ఏమైందమ్మా, ఎక్కడికి వెళ్తున్నాం అందరూ? తీసేయాలి. ఇక్కడ ఏమైంది, సమస్య ఏంది? మొత్తం ఇక్కడి వరకు వెహికల్స్ ఉంటాయి, మాకు నడవడానికి ప్లేస్ ఉండదు. మొత్తం పెడకాలంతా తాగిన వాళ్ళంతా ఇండ్లలో ముందు ఉంటారు. బాటిల్స్ వాళ్ళ కొట్టి టాయిలెట్ లో పోసి గలీజ్ చేస్తారండి. మొత్తం వాళ్ళు ఎట్లా మాట్లాడతారో తెలియదు. మొత్తం మా మీదకే మాట్లాడడానికి వస్తారు. ఇళ్ళ ముందు ఇట్లా ఎందుకు చేస్తున్నారు అని అంటే మీరెవరు అనేది అని ఇంకోటి వయసు దగ్గర రాకుండా తాగి మీ కాలేజ్ కూడా వస్తారా? వస్తారు. ఈ వెనకాలే కదా మా ఇల్లు. పట్టుకొని పోతారు, చిన్న ఏజ్ పిల్లలు ఉంటారు, ఈ దారి పట్టుకొని పోతారు. ఈడ ఇళ్ళలో ఉంటే ఎటో చూసి ఎటో మాట్లాడితే నీకు అంతమైన లేకుంటుంటే నీకు మూత్రం అయితే నువ్వు ఏడవస్తున్నావు. వయసు పిల్ల ఎట్లా పోవాలా తోవంటి? కాలేజ్ పిల్లలు పోతారు, మాట్లాడే వాళ్ళు పోతారు, నాట్లాడదాన్ని ముసలిదాన్ని పోతా. వయసు పిల్ల ఏం కావాలి చెప్పు? ఈ ఇళ్ళల్లో ఎందుకు పెట్టాలి? వేరే కాడ పెట్టుకోరు. అయ్యో గాఢంగా నేను చూస్తా, నేను కంకులు కాస్తా సారు, నేను గలీజ్ గా మహా ఇకారంగా ఎవరికన్నా చుట్టాల కాకపోతే వచ్చిందంటే ఇట్లా పోయే ప్రసక్తే లేదు. ఇక వెళ్ళడానికి లేదు. సందులో పడిపోవాలి. ఇక్కడ ఉన్నటువంటి వివేకానంద కాలనీ మహిళలకు ఇబ్బంది అవుతుంది. తాగి ఎక్కడెక్కడో పోకుండా ఎవరింటికో కొట్టుకుంటా మహా ఇబ్బందికరమైన విషయం పెడుతుర్రు. ఈ ప్రాంతంలో వైన్సులు పెట్టొద్దని ఇక్కడ వివేకానంద కాలనీ ప్రజలు అందరు ఐకమత్యంగా ఏకాధిపతిగా ఉండి ఇక్కడ వైన్సులు పెట్టొద్దని కూడా మేము గవర్నమెంట్ గారిని కానీ డీజీపీ గారిని ఉన్నటువంటి ఇక్కడ మహిళా లోకానికి ఇబ్బందికరంగా ఉంది. ఈ వైన్సుల వలన వాళ్ళు బయటికి వెళ్ళలేకపోయి ఇబ్బందుల పాలవుతారు. వాస్తవం కంటే మా ఆడపడుచులైనా మీ ఆడపడుచులైనా ఎవరైనా ఆడవాళ్లను ఈ స్థితి ఈ వైన్సులు పెట్టి తాగుబోతులను చేసి రౌడీలను పెట్టి అన్నట్టు విధానం వస్తుంది. కాబట్టి ఇక్కడి నుంచి వయసు బహిష్కరించాలని మేము ప్రభుత్వం కానీ గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి కూడా హెచ్చరిస్తున్నాము. వినకపోతే తీవ్రమైన పరిణామం ఉంటుందని కూడా చెప్తున్నాము. మా అక్క చెల్లెళ్ళను కూడా అదే ఆవేదనతో ఉన్నారు. అదే ఆవేదన విధానంగా మా అక్క చెల్లెళ్ళతో కూడా మాట్లాడతారు. చూడండి, ఇక్కడ వైన్స్ తీసేపియాలని మేము కోరుకుంటున్నాము. మేము మా పద్ధతిలో మేము ఈ రోజు ఒక విధానం కోసం, ఒక ఆలోచన ప్రకారం కోసం ప్రజలనే కాపాడుతున్నటువంటి ముఖ్యమంత్రి మరి ఇటువంటి పనులు చూడండి. ఈ వైన్స్లు ఎక్కువ ఇచ్చి ఇక్కడ ఆడోళ్ళు బయటికి వెళ్ళలేక ఇబ్బందికరమైన విషయం ఉంది. నర్సాపూర్ చౌరస్తా, సిద్దిపేట పట్టణ నడిబడి ఉన్నటువంటి నర్సాపూర్ చౌరస్తా వద్ద ఉన్నటువంటి కనకదుర్గ వైన్స్ ముందర ఉన్నాం మనం. ఇక్కడ ఈ వైన్స్ తో పాటు పక్కన ఇంకొక వైన్స్ కూడా ఉంది. ఈ రెండు వైన్స్ ల మధ్యలో ఉన్నటువంటి కాలనీ వాసులు అయితే చాలా రోజుల నుంచి ఇబ్బందులు పడుతున్నారట. సో జిల్లా కలెక్టర్ గారికి, సిపి గారికి అందరు కూడా వీళ్ళు ఇప్పటికే అయితే ఆ వినతి పత్రం కూడా అందజేయడం జరిగింది. ఇక్కడ నుంచి ఈ వైన్స్ లను తరలించాలి. ఇక్కడ వైన్స్ ఉండడం వల్ల, ఇక్కడ పర్మిట్ రూములు ఉండడం వల్ల నిత్యం
ఈ మద్యం తాగే వాళ్ళ వల్ల ఇబ్బందులు తలెత్తున్నాయని చెప్పేసి కూడా ఇక్కడ మహిళలు అయితే చెప్తా ఉన్నారు. మహిళా లోకమంతా కూడా ఇలా కదిలొచ్చి ఇక్కడ వైన్స్ ముందు అయితే నిలబడ్డారు. ఈ మద్యం తాగే వాళ్ళు పర్మిట్ రూమ్ లోనే తాగకుండా బయటకు వచ్చి తాగడం, ఆ గల్లీలోకి పోయి ఆ యూరిన్ పాస్ చేస్తుండడం, అక్కడ నుంచి మహిళలంతా పోతా ఉంటే కూడా ఇబ్బంది తలెత్తుతుంది. మద్యం బాటిల్ను పగలగొట్టడం, గల్లీలలో పగలగొట్టడం, అక్కడ టాయిలెట్ చేయడం, ఇష్టం వచ్చినట్టుగా తిరగడం, వెహికల్స్ అయితే అక్కడ నడి రోడ్డు వరకు కూడా వెహికల్స్ ను పార్క్ చేస్తుండడం, నడవడానికి పోవడానికి రావడానికి కూడా ఇబ్బంది ఉందని కూడా చెప్తున్నారు. చాలా రోజుల నుంచి అయితే ఇదే అంశం మీద ఇక్కడ కాలనీ మహిళలు అయితే పోరాటం చేస్తా ఉన్నారు. ఇప్పటికే కలెక్టర్ని కలిసిరు పలుమార్లు అయితే. వీళ్ళని అడిగి అసలు వీళ్ళ బాధలేంది, ఇక్కడ ఏం కావాలని కూడా అడిగి తెలుసుకుందాం ప్రయత్నం చేద్దాం. చెప్పండి ఏంది అసలు మీరంతా అంటే వైన్స్ తీసేయాలంటారా? వైన్స్ లో ఇక్కడ నుంచి తీసేయాలి. ఇప్పుడు కాదు, మాకు మస్తు రోజులు ఇట్లా ఇబ్బంది పడబట్టి బయటకు రావాలంటే కష్టం. ఆడవాళ్ళకి ఇబ్బంది బయటకు రావాలంటే. ఇలాంటి కష్టాలు మేము ఎదుర్కోలేము, అందుకే ఇక్కడ నుంచి వైన్స్ తీసేయాలి. అంటే ఇప్పుడు వైన్స్ రోడ్డు మీద ఉంది, మీ కాలనీకి ఇబ్బంది ఏముంది? లేదు, కాల్సి మస్తు ఇబ్బంది బయటకు రావాలంటే. ఇప్పుడు మంది కావట్లేదు కానీ మాకు బయటకు రావాలంటే మస్తు కష్టం, మస్తు ఇబ్బంది ఉంటది బయటకు రావాలంటే. అన్ని బండ్లు ఇక్కడ మొత్తం ప్యాక్ అయిపోతాయి, బయటకు రావాలంటే కష్టం అంటే కష్టం. ఇప్పుడు ఇక్కడ రోడ్డు మీద వైన్స్ ఉంది, పక్కనే వాళ్ళకి పర్మిట్ రూమ్ కూడా ఉంది, అంటే కూర్చుని తాగడానికి వాళ్ళు తాగడానికి వాళ్ళకు ఉంటే మాకు దొంగతనం కూడా వస్తున్నారు కదా, దొంగతనం చేయడానికి కూడా వస్తారు కదా. ఏ వైరు దొరికితే వైరు కోసుకపోయి అమ్ముకొని తాగడాలు ఇట్లా కూడా జరుగుతుంది కదా, జరుగుతున్నాయి. మరి ఇప్పుడు దుకాణం షాపు కూడా కిరాయికి ఇచ్చుకోకుండా అయిపోతుంది. మీద కిరాణా షాప్ పెట్టుకుందామన్నా గానీ వేరే వ్యాపారాలకు కూడా అనుకోంగా లేదు, ఎవరు తీసుకుంటలేరు. పోతలేవు మాకు. మరి పక్క పోటీ వైన్స్ ఉండడానికి ఎవరు తీసుకుంటారు చెప్పండి? కిరాణా దుకాణం పెట్టుకోవాలంటే ఎవరు తీసుకుంటారా? ఎవరు తీసుకోరు. బండ్లలో కూడా పెట్రోల్ పోతుంది, మాకు ఇబ్బంది అవుతుంది రానికి. పిల్లలకు కూడా ఏదైనా అయినా కానీ టాబ్లెట్ తేవడానికైనా మాకు ఇబ్బంది అవుతుంది. అక్కడ పోవస్తలేదు, రావస్తలేదు. మరి బయటకు పంపించాలంటే బయటకు పంపించాలన్నా ఇబ్బంది అవుతుంది, మేము పోయి రావాలన్నా ఇబ్బంది అవుతుంది. ఓ రాత్రి కడిపైన వస్తుంది, కాలేని వస్తుంది, టాబ్లెట్ తెద్దామన్నా ఇబ్బంది అవుతుంది. కాబట్టి వైన్స్ మాత్రం తీసేయాలి ఇక్కడ నుంచి. చూడైతే ఇంటి ముంగట్నే పడుకుంటారు, ఇంటి ముంగట్నే పడుకుంటారు తాగొచ్చి. ఏమనరాదు గంటలు వాళ్ళని. మేము ఏమంటాం, ఆడవాళ్ళ మొగోళ్ళు ఎప్పటికీ ఇంట్లో ఉండరు, ఆడపిల్లలు ఉన్నారు ఇంట్లో, ఎంత ఇబ్బంది ఉంటది. అట్లా బయటకు వెళ్ళరాదు మాకు. ఓ మస్తుగా అట్లా మస్తు జరుగుతుంది. ఖచ్చితంగా తీసేయాలి. ఇట్లా సంవత్సరం కింద ఒకసారి కలెక్టర్ ఆఫీస్ పోయి వచ్చినాము, ఏ స్పందన లేదు. మళ్ళీ మొన్న పోయి వచ్చినాము, ఏది లేదు. వీడు ఇట్లా చేస్తే మేము వేరే ఉంటది, మేమే పోతాం. మేమే పోతాం, వాడిని మంది అమ్ముకొని మేము అసలు ఏదైనా చేస్తాం. వాడు చక్కగా తీసేయాలి. వయసుల మీద దాడి చేస్తామండి మేము, కంపల్సరీ మేమే దాడి చేస్తాం. మేమే బాగా ఉన్న బాధ్యత తీసుకొచ్చి మేము ఎన్ని రోజుల నుంచి అనుభవిస్తాం. మేము బయట పెట్టుకోండి, అన్ని విలేజ్ లలో ఊరు బయటే ఉన్నది, ఇక్కడ మాత్రమే ఇళ్లలో ఉన్నది. మేము మనుషులం కాదా? మేము ఆడవాళ్ళం కాదా? మా పిల్లలు ఏం కావాలి, మేమేం కావాలి? వాళ్ళు చేసే దారుణాలు మాకు తట్టుకోవడం చాలా కష్టమవుతుందండి. చాలా ఏళ్ళ నుంచి సఫర్ అవుతున్నాం, అందుకే ఇంత కొట్లాడాల్సి వస్తుంది. ఖచ్చితంగా చర్యలు అయితే తీసుకోవాల్సింది, ఈ వైన్స్ ఇక్కడ నుంచి వెళ్ళిపోవాల్సింది. చెప్పండి, అంటే ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఈ సమస్య ఉంది? ఇక్కడ వైన్స్ ఎప్పుడు వచ్చినాయి? దాదాపు 5-6 సంవత్సరాల నుంచి ఈ కాలనీ ప్రజల యొక్క బాధలు గోస వర్ణనానిస్తాం. 4 అయిందంటే చాలు ఇక్కడ ఒక జాతర అనేది మంచిగా ఊర్లలో ఎక్కడెక్కడనో ఏడాదికోసారి పెడతారు కానీ రోజు జాతర ఉంటది. మీరు చూడొచ్చు ఇప్పటికే ఎన్ని బండ్లు ట్రాఫిక్ మొత్తం అంతరాయం అయిపోయి ఇక్కడ నుంచి అక్కడ దాకా బండ్లు ఉండడం. దీనికి తోడు ఇప్పుడు మొత్తం బజ్జీల బండ్లు, మిర్చిల బండ్లు పెట్టడం. వాటి చుట్టూ ఈ తాగుబోతులంతా ఏ ఊరికి వెళ్ళొస్తారో తెలియదు, మొత్తం తాగుబోతులంతా వీటి చుట్టూ చేరి ఆ కాలనీలకు లోపలికి పోవాలంటే కూడా ఎంటర్గా అయ్యే పరిస్థితి లేదు. మొత్తం మంది తాగుడు కొట్లాడుకుడు. ఆ వీడియో ఏదమ్మా, వీడియో ఇది ఏముంది? వీడియో అంటే కొట్లాడుకునేది. అయితే వీళ్ళంతా కూడా రోజు ఇక్కడ తాగి కొట్టుకోవడం, ఇళ్ల మీద సీసాలు ఇసిరేయడం, అక్కడనే మూత్రాలు పోయడం. మహిళలు ఆ వాడకట్టు నుంచి అందులోకి రావాలంటే కూడా జంకుతున్నారు. లోపలి పోయి తాగుతారు. మొత్తం ఇక్కడ బండ్లు పెడితే ఫైన్లు వేస్తారని చెప్పేసి మా వాడకట్ల పెడతారు. మొత్తం ఆ గల్లీలో పెట్టేసి అక్కడనే టాయిలెట్ పోయడం. అరే బండి తీసేవా, ఇండ్లలో పోవద్దా అంటే మీద మీ అయ్యేదాన్ని దాడులు చేసుడు, సీసాలు వలగొట్టుడు, మొత్తం విపరీతమైనటువంటి అక్కడ ఏది ఆ ఇండ్లకు పోవాలంటే కూడా భయపడుతున్నారు. ఆడవాళ్ళు రావట్లేదు, పిల్లలు రావట్లేదు. అంతకుముందు ఒక సిటిజన్ స్కూల్ ఉండే, ఈ భయానికి మహిళలు వస్తలేరు అని చెప్పేసి ఆ స్కూలే ఎత్తేసారు ఇక్కడ నుంచి. సో వైన్సులు పోవాలన్నా స్కూలే పోయింది ఇడికెళ్ళి. సో అంత దారుణమైన పరిస్థితి ఉన్నది. దీని మీద కలెక్టర్ గారికి మనం కంప్లైంట్ చేసినాము, సిపి గారికి చేసినాము, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి చేసినాము. ఎక్కడ కూడా అధికారులు ఆ రోజు మాత్రం మేడం ఇది 2 వారాలైంది ఇప్పటికి. కలెక్టర్ గారు దాని మీద షిఫ్ట్ చేయాలని చెప్పేసి
ఆ ఎక్సైజ్ వాళ్ళకు చెప్పింది. కానీ ఇప్పటి వరకు ఎక్సైజ్ వాళ్ళు స్పందిస్తలేరు, మళ్ళీ కలెక్టర్ స్పందిస్తలేడు. సిపి గారి మీద కూడా సిపి గారికి ప్రత్యేకంగా చెప్పినాం, మొన్న ఫోన్ ఇన్ లో కూడా చెప్పినాం వారికి. వారు ఎందుకంటే ఇలా ఈ డ్రింక్ ఈ తాగుబోతుల విషయంలో కానీ మద్యం విషయంలో వారు చాలా స్ట్రిక్ట్ గా చేస్తున్నారు. వారి మీద మాకు నమ్మకం ఉన్నది సిపి గారి మీద. ఆ సిపి గారు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కాలనీ వారసులు అందరం కూడా కోరుతా ఉన్నాం. అంటే కేవలం పర్మిట్ రూమ్లు ఇక్కడ నుంచి ఎత్తేస్తే సరిపోతుందా, వైన్స్ లో ఇప్పుడు ప్రతి విలేజ్ లో కూడా ఎక్కడ గానీ వైన్స్ అన్ని ఊరు బయట ఉంటాయి. ఈ వైన్స్ ఎక్కడ ఊరవతలు ఎక్కడ పెట్టినా నడుస్తాయండి. ఇన్నే పెట్టుకోవాలని ఏమున్నది, ఇండ్ల మధ్యలోనే పెట్టుకోవాలని ఏమున్నది. తాగుబోతులు ఏడైనా పోయి తాగుతారు. సో ఈ వేములవాడ కమాన్ దాకా ఇక్కడ నుంచి కాలనీకి ఏదైతే అనుబంధం ఉంటుందో వేములవాడ కమాన్ దాకా ఈ వైన్స్ పెట్టదు. దాని తర్వాత ఎక్కడన్నా లోపలికి ఇంటీరియర్ ప్లేస్ లో పెట్టుకుంటే వాళ్ళకు కూడా సేఫ్. తాగి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చినా కానీ ఏ బస్సు గుర్తే తెలియదు, ఏ లారీ గుర్తే తెలియదు. సో ఇప్పుడు ఇది జనాలకు కూడా ఇబ్బంది. ఎంతసేపు వాళ్ళకు మద్యం అమ్ముడు అవుతుందా, ఎక్సైజ్ వాళ్ళకు మామూలు అందుతున్నాయా, పోలీసు వాళ్ళకి మామూలు అందుతున్నాయా, అంతవరకే చూసుకుంటారు. కానీ నిజంగా ఆఫీసర్లకు వీళ్ళకందరికి కూడా చెప్తున్నాం, మీకు నిజంగా మీ అవసరం కోసం మాత్రం మీరు ఉండాలనుకుంటే మీరు మీ పిల్లలతో వచ్చి ఉండండి. ఇక్కడ కిరాయిలు తీసుకొని ఉండాలి, కావాలంటే మా ఇంట్లో కిరాయికి ఇస్తాం. మీకు ఎట్లుంటుందో మీకు కూడా ఏర్పడుతుంది. మీరేమో మీ అధికారులంతా మంచి దూరం ఉండి ఇళ్లలో ఉంటారు, ఇక్కడ లంచాలు తీసుకొని వీటిలోనేమో ఇక్కడ వైన్స్ లను రన్ చేపిస్తారు. ఇక్కడ కనక దుర్గా వైన్స్ కానీ దుర్గా భవన్ వైన్స్ కానీ వీళ్ళ గొవ్వని చెప్పినా కానీ రూబాబులు వీళ్ళందరూ చెప్తున్నారట, ఎవడేం పీకాడు, ఎవడేం చేయడు, యాడికి వెళ్ళిపోతే వైన్స్లు అంటున్నారట. వైన్స్లు తీసేయకపోతే మీ అధికారులకు చెప్తున్నాం, మీరు చర్యలు తీసుకొని ఇక్కడ తీసేయకపోతే మాత్రం వాడకట్టు వైన్స్ లో మొత్తం 500 మంది వచ్చి దుకాణాలని వలగొడతారు. ఎవరిదాకా చూసుకోకుండా మీరు వెంటనే మీరు ఆ ఖాళీ చేయకపోతే మాత్రం తదుపరి పరిణామాలు సీరియస్గా ఉంటాయి. సిపి గారి మీద నమ్మకం ఉన్నది, కలెక్టర్ గారి మీద నమ్మకం ఉన్నది కాబట్టి డిపార్ట్మెంట్ వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాము. వెంటనే స్పందించకపోతే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఇక్కడ దోమలు స్మెల్ వాళ్ళు ఏమైందమ్మా అందరు కొంగులు మాకు ఆడపిల్లలు ఉన్నారు, తాగి తడిపి వస్తే ఇంట్లో ముంగటికి వస్తే జర మాకు ఇబ్బందులు ఉంటాయి. మాకు ఆడపిల్లలు ఎట్లా వస్తారు చెప్పు, బయటకు రావాలంటే ఆడపిల్లలు బయటకు వస్తలేరు. ఈ టైంలో అయితే మా భయం అంతే. అందరు చీర కొంగులు పట్టుకునే వాసన వస్తలేదు. మాకు స్మెల్ వస్తుంది, మేము మాత్రం తీసేయకపోతే మాత్రం మేము ధర్నా చేస్తాం. రారాదు పోరాదు మాకు ఇబ్బంది అవుతుంది ఆ సంధి నుంచి. మేము మా దళిత నాయకుడు మా వెంకటేశం గారు అయితే ఇది నిజంగా ఇక్కడ ఈ 2 వైన్సులు పెట్టి వివేకానంద కాలనీలో ఘోరాతి ఘోరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు ఎవరు మహిళలు. దాదాపు 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఆయనకు మొరపెట్టుకుంటున్నాం ఎవరు మా నాయకునికి. సరే స్థానిక ఈ యొక్క అధికారులకు, ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి కానీ ఈ పోలీసు వాళ్ళకు కానీ ఇంకా పోతే వీళ్ళ అందరికీ ఏది నాయకులకు కానీ ఇక్కడ ఇది వాళ్ళు ఎవరు పట్టించుకోవడం లేదు. కాబట్టి ఈ తాపకు మరి ఎన్నో రకాలుగా ఇబ్బందులు జరుగుతున్నాయి. ఇబ్బందులు అంటే ఒక రకం కాదు, స్కూల్ పిల్లలు వస్తే ఆ రోడ్డు నడవదిగా. స్కూల్ పిల్లలు వచ్చిరనుకో 4 గొట్టంగా వాళ్ళు బస్సు దిగాడు ఆపితే ఆ బస్సు బయట పోవాల్సిందే, అక్కడికే రావాలి. ఇక బస్సు ఎక్కడిది అక్కడ ఇక తాగడం. ఆ 2 ప్యాక్ చేస్తారు ఆ రోడ్డు. ఈ 3 రోడ్లు ప్యాకు ఎక్కడ ఈ 2 వైన్స్ల మధ్యలో 3 రోడ్లు ఉంటాయి, ఒకటి లెఫ్ట్ సైడ్, ఒక రైట్ సైడ్, ఒకటి ఈ సైడు. కాబట్టి తక్షణమే వీళ్ళు ఒకవేళ ఇట్లే కొనసాగిందనుకో ఇక్కడ ఒక దాదాపు 1000 మంది మహిళలు ఉన్నారు, ఇక దాడులు తప్పయి వాళ్ళవి. దయచేసి కాబట్టి ఇది అధికారులు కానీ ఇంకా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ ఇంకా పోలీసు వారు కానీ పోతే ఈ యొక్క నాయకులు కానీ చివరికి రేవంత్ రెడ్డి గారు కూడా మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వని చెప్పి పదే మేము చెప్తున్నాము. రేవంత్ రెడ్డి గారు కూడా మళ్ళొకసారి ఇన్ఫర్మేషన్ ఇచ్చి సరే పెట్టుకొని, మేము ఏదో ఈ వైన్స్లను నిషేధించండి మేము అని చెప్తలేము, ఎక్కడనో ఇంకా కొంచెము అక్కడనో దూరం పెట్టుకొని నడిపించుకోరు కానీ ఇక్కడికే తీసేయాలని చెప్పి కోరుతున్నాం. సో విన్నారు కదా, కాలనీ వాస్ అందరు కూడా ముక్త కంఠంతో ఒక్కటే చెప్తున్నారు, ఇక్కడ నుంచి తక్షణమే ఈ వయసులను తీసేయాలి,
వేరే ఎక్కడన్నా జనావాసాలు లేని ప్రాంతాల్లో కొంత దూరంలో పెట్టాలి. ఎందుకంటే వైన్స్లు ఎక్కడున్నా కూడా నడుస్తాయి, ప్రజల మధ్యలో ఇక్కడనే ఉండాలని ఏం లేదు. ఇక్కడ అనేక ఇబ్బందులు తలెత్తున్నాయి. సాయంత్రం అయితే స్కూల్ పిల్లల స్కూల్ బస్ కూడా ఆపితే లోపలికి గల్లీలోకి పోయే పరిస్థితి లేదు. బైక్ పార్కింగ్ కూడా ఇక్కడ లోపల పెట్టేస్తున్నారు, ఇక్కడ ఫోటోలు పడతాయి అని చెప్పేసి. సో ఇష్టారీతన ఇక్కడ ఇబ్బందులు అయితే తలెత్తున్నాయి మహిళలందరికీ కూడా మహిళలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే అధికారులకు, అటు ఎక్సైజ్ అధికారులకు కానీ, ఇటు పోలీస్ అధికారులకు కానీ అందరికి కూడా ఇప్పటికే వీళ్ళు వినతి పత్రాలు అయితే అందజేస్తున్నారు. వాళ్ళ సమస్యలు అయితే చెప్పుకోవడం అయితే జరిగిందంటున్నారు. అధికారులు తక్షణమే స్పందించి ఇక్కడ నుంచి వైన్స్ తొలగించాలని చెప్పేసి అయితే మహిళలందరూ డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ వాళ్ళ అభిష్టం మేరకు, వాళ్ళ కోరిక మేరకు, వాళ్ళ డిమాండ్ మేరకు ఇక్కడ వీటిని తొలగించకపోతే ఇంకా మహిళలు ఇవాళ 50 మంది వచ్చినాం, రేపు పొద్దుగల 1000 మంది మహిళలం వచ్చి ఇక మా నిర్ణయం మేము చెప్పాల్సి ఉంటుందని చెప్పేసి కూడా మహిళలందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ తీసేయాలి. మొత్తం బెడకాలంతా తాగిన వాళ్ళంతా ఇండ్ల ముందు ఉంటారు. చిన్న ఏజ్ పిల్లలు ఉంటారు, ఈ దారి పట్టుకొని పోతారు. ఈడ ఇన్నాళ్ళు ఉంటే వాడు ఎటో చూసి ఎటో మాట్లాడితే నీకు అంతమైన లేకుంటుంటే నీకు మూత్రం అయితే నువ్వు ఏడవస్తున్నావు. వివేకానంద కాలనీ మహిళలకు ఇబ్బంది అవుతుంది. తాగి ఎక్కడెక్కడో పోకుండా ఎవరింటికో కొట్టుకుంటా తీసేయాలి